మీ పిల్లలు అడిగితే వాళ్ళకి మంచివి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవే ఇవ్వాలని ఆశపడతారు కదా. చెడ్డవారయుణ్ణి మీరే అలాగా ఆలోచిస్తే మంచివాడైన పరలోక తండ్రి మరి నిశ్చయముగా శ్రేష్టమైనవి ఇచ్చును కదా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ సందేశం నీకు అర్థం కాకపోతే, ఈ పాఠం నీకు అర్థం కాకపోతే, నీకు ఎదురైన శ్రమలకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది, ఏదో ఒకటి చేసుకొని సావాలనిపించింది. దేవుడు కూడా నన్ను వదిలేశాడు, దేవుడు కూడా నా మీద పగబట్టినట్టున్నాడు, మనుషులు అర్థం చేసుకోవట్లా, దేవుడు కూడా అర్థం చేసుకోవట్లా, సస్తే పోయిద్ది అన్నంత విరక్తి నీకు వచ్చి చివరికి ఆ గతి పట్టే అవకాశం ఉంది. ఇది అర్థం కాకపోతే. ఇది అర్థమైందనుకో, ఇంకెప్పుడు ఎంత కఠినమైన శ్రమకు నువ్వు వెళ్ళినా నువ్వు చెప్పుకునే మాట ఏంటో తెలుసా? అనుభవం కోసమే ఇది, కేవలం అనుభవం కోసమే. ఈ అనుభవం నేను పొందిన తరువాత నా తండ్రి వీటన్నిటిని తొలగిస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం నీకు వచ్చింది. అప్పు మనం తీసుకున్నాం, మనకు అప్పు ఇచ్చినోడు మనల్ని తిడుతున్నప్పుడు, నలుగురిలో నిలదీసి మనల్ని మాట్లాడుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుందో మనం అనుభవిస్తున్నప్పుడు ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, బాధ వచ్చింది, బతకాలనిపించదు. నీకెంతో భయపడే నీ భార్య ముందు, నిన్నెంతో గౌరవించే నీ భార్య ముందు నిన్ను ఒక చేతగాని వెధవం చేసి, దద్దమ్మం చేసి వాడు మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పలేక సిగ్గుతో నువ్వు తల దించుకుంటే, అక్కడ నీ భార్య ముందు నీ పరువు పోయి, నీ గౌరవం పోయి, వాడు తిట్టెళ్ళిన తర్వాత ఇంట్లో పోగానే నిన్ను నీ భార్య తృణీకరించి మొత్తం మీద చివరికి నీకు బతుకు మీదే విరక్తి పుట్టింది. నేను అంటున్నాను, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండని వాడవైతే అది వేరే సంగతి. కానీ దేవుణ్ణి, జీవంగల దేవుణ్ణి నీ కాపరిగా నువ్వు కలిగి ఉన్నావు. ఒట్టి కాపరేనా? లేదు కన్న తండ్రి. ఒట్టి తండ్రేనా? లేదు కన్న తల్లి. అమ్మా నాన్న రెండు ఆయనే మనకి. ఆ కోణంలో మనం ఆలోచిస్తే, మరి ఇంత తండ్రి ఉన్నాడు నాకు, తల్లి తండ్రి రెండు ఆయన అయి ఉన్నాడు, ఆయన బిడ్డగా నేను ఈ మాటలు పడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో ఒక దారి నాకు చూపించవచ్చు కదా, నా చేతికి రూపాయి వచ్చేటట్టు చేయొచ్చు కదా, చేసి వాడు నన్ను ఆ మాటలు అనకుండా చేయొచ్చు కదా అంటే చేస్తాడు ఆయన. కానీ నీకు అనుభవం కావాలి. అనుభవం కావాలంటే వాడు అనాలి. అన్నప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పి ఎలా ఉంటుంది నీకు అర్థం కావాలి. ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నీకు తగులుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని సెలవు లేకుండా వాడు నన్ను అనట్లేదు. వాడు అంటున్నాడు అంటే దేవుని సెలవు అయింది.